హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము నువ్వుల జ్యూస్ తోటి మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, అలాగే ఆ జ్యూస్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. నువ్వులు అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా చాలా మంచిది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ నువ్వులు అనేది మనకి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించడంలో ఈ నువ్వులు అనేది బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ నువ్వుల్లో మనకి ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. సో ఈ ఫైబర్ అనేది మనకి కొలెస్ట్రాల్ని కరిగించడానికి బాగా ఉపయోగపడతాయి. దాంతోపాటుగా ఇందులో ఉండే రకరకాల ఎంజైమ్లు అనేది మనకి కొలెస్ట్రాల్ని ప్రేరేపించే ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి కదా బాడీలో. సో వాటిని డెవలప్ అవ్వకుండా ఈ నువ్వులు అనేది మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ నువ్వుల్ని మనం రకరకాలుగా తినవచ్చు. అయితే ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నువ్వులతోటి మనం జ్యూస్ ఎలా తయారు చేసుకొని తాగాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను తీసుకుందాము. ఈ 1 టేబుల్ స్పూన్ నువ్వులు అనేది మనం ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ నువ్వులు కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి మీరు జ్యూస్ కనుక తాగలేరు అని అనుకుంటే మీరు ఈ నువ్వుల్ని వేపుకోవచ్చు. లో హీట్లోనే ఒక 2 నిమిషాల పాటు దీనికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఆ తర్వాత జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ నువ్వుల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం పోసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అనేది పోసుకొని దీని మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే మధ్యలో ఆపుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా మనము దీని మొత్తాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినన్ని వాటర్ అనేది పోసుకోవచ్చు. అంటే బాగా పల్చగా రెడీ చేసుకోవచ్చు జ్యూస్ అనేది. కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవచ్చు. ఈ వాటర్ అనేది పోసుకొని ఇప్పుడు దీనిని మనం ఒక సర్వింగ్ గ్లాసులకు తీసుకొని తాగితే సరిపోతుందన్నమాట. ఈ జ్యూస్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది. సో అందుకని నేను ముందే చెప్పాను, మీరు నువ్వులని వేంపుకొనైనా కూడా జ్యూస్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే పచ్చిదైనా తాగొచ్చు, అది మీ ఇష్టము. ఈ జ్యూస్ తాగే వాళ్ళు ముఖ్యంగా గమనించండి, మీకు కనుక ఇది బాడీకి సెట్ అవ్వదు అనుకుంటే తాగొద్దు. ఇదైతే వేడి చేస్తుంది, ముందే చెప్తున్నాను, వేడి చేస్తుంది కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా తాగండి. ఒకసారి తాగిన తర్వాత మీకు పడలేదు అంటే ఖచ్చితంగా ఆపేసేయండి. ఓకే మన బాడీకి సెట్ అవుతుంది అనుకుంటే డే బై డే కానీ వీక్లీ వన్స్ లేదా ట్వైస్ కానీ అలా తాగండి. నేను చెప్పాను కదా అని మీరు తాగేసి మళ్ళీ ఏదైనా అయితే మాత్రం నన్ను అనొద్దు, ముందే చెప్తున్నాను. ఇది వేడి చేస్తుంది, అలాగే కొంచెం తాగడానికి కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండదు. సో మీకు ఒకవేళ ఇలా తాగడానికి ఇంట్రెస్ట్గా ఉండి కానీ తాగాలని అనిపిస్తే దీంట్లో కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు. ముందే చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు బాడీకి సెట్ అయ్యి మీకు బాగుంది అంటేనే తాగండి, లేదంటే తాగొద్దు, ఆపేసి వేరే డైట్ ప్లాన్ చేయండి. ఇదైతే కనుక మనం ఎర్లీ మార్నింగ్ పరగడుపును తాగాలన్నమాట. అప్పుడే మనకి బాడీకి అనేది ఇది సెట్ అవుతుంది. ఇది తాగిన తర్వాత మనం 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మీకు సెట్ అయితేనే తాగండి, లేదంటే మానేయండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి ఖచ్చితంగా.